హలో ఆల్ ద డిఎస్సి వారియర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్కూల్ జర్నీ విత్ ఎస్ఎస్. సో ఈ వీడియోలో ఏంటంటే నా షార్ట్ నోట్స్ అనమాట. ఇది సో ఎయిత్ క్లాసు సోషల్ హిస్టరీ అనమాట. సో ఎయిత్ క్లాస్ సోషల్కి సంబంధించి హిస్టరీ సిలబస్ అనేటువంటిది చాలా హెవీ సిలబస్, ఎయిత్ క్లాస్ సోషల్ అనేటువంటిది. సో దాన్ని నేను షార్ట్గా ఎలా రాసుకున్నాను ఒక్కో లెసన్లో, సో కొంచెం ఇంపార్టెంట్ పాయింట్స్ అనేటువంటివి ఏం రాసుకున్నాను అనేటువంటిది చూపిద్దామని చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నాను. మీరు ఎయిత్ క్లాస్ సోషల్కి సంబంధించి ఎలా రాసుకోవాలి, ఏది ఇంపార్టెంట్ ఏరియా అనేటువంటిది కొంచెం ఎలాగ గుర్తించాలి అనే దానికి ఒక చిన్న క్లారిటీ అయితే వస్తుందని చెప్పి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఓకేనా? సో మనము వీడియోలోకి అయితే వెళ్ళే ముందు కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ వీడియోస్ అండ్ మోర్ టెస్ట్. మన ఛానల్లో టెస్ట్ సిరీస్ అయితే రన్ అవుతా ఉన్నాయి. సో ఆల్రెడీ మనకి థర్డ్ క్లాస్ అండ్ ఫిఫ్త్ క్లాస్ అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ ఫోర్త్ క్లాస్ కూడా సగం వరకు వచ్చినట్టుంది. సో నెక్స్ట్ మ్యాథ్స్ అలాంగ్ విత్ మ్యాథ్స్ కూడా జరుగుతున్నాయి కాబట్టి మ్యాథ్స్ ఆల్మోస్ట్ ఎంత 8-9 టెస్ట్ల వరకు అయితే వచ్చినట్టున్నాము. సో మీరు ఒకసారి అక్కడ చెక్ చేసుకోండి. తెలుగు అయితే నేను ఇబ్బంది లేకుండా ప్లేలిస్ట్ అయితే చేసి ఉంచాను. సో అక్కడ నుంచి మీరు ఆ ఎగ్జామ్స్ అయితే రాసేసుకోవచ్చు టెస్ట్. ఓకే. అండ్ మీరు మన వాట్సాప్ ఛానల్లో కనుక జాయిన్ అయిపోయి ఉంటే సో అక్కడ నా షార్ట్ నోట్స్ అండ్ నేను నా డిఎస్సిలో రాసుకున్నటువంటి బుక్స్ కానీ పీడిఎఫ్స్ అలాంటివి నేను అక్కడ పోస్ట్ చేస్తూ ఉంటాను కాబట్టి సో మీరు అక్కడ జాయిన్ అయిపోయినట్టయితే మీరు ఆ ఇన్ఫర్మేషన్ని అక్కడ నుంచి గ్యాదర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇంకోటి అక్కడ కూడా అప్పుడప్పుడు మనము పోల్స్, క్విజెస్ అన్నీ కూడా పెడతా ఉంటాం కాబట్టి సో మీరు మీ యొక్క ప్రిపరేషన్లో చాలా హెల్ప్ అవుతుంది అనే ఉద్దేశంతో అయితే నేను అది పెట్టడం జరిగింది. సో మీరు అక్కడ జాయిన్ అయినట్టయితే మీకు అవన్నీ అవైలబుల్ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఓకే. సో మనము వీడియోలోకి అయితే వెళ్ళిపోతే ఎయిత్ క్లాస్ సోషల్ అనేటువంటిది చాలా హెవీ సిలబస్ అసలు. ఆ హిస్టరీని నేను ఎలా చదివాను, నేను ఎలా రాసుకున్నాను నోట్స్ లెసన్ వైజ్ అనేటువంటిది నేను చూపిస్తాను ఇక్కడ. ఇక్కడ చూస్తే మనకి ఇది ఫస్ట్ లెసన్. సో ఈ ఫస్ట్ లెసన్కి సంబంధించి కొంచెం చూపిద్దామా? రైట్. చూడండి, ఈ ఫస్ట్ లెసన్కి సంబంధించి మనము ఎక్కువ సార్లు ఫస్ట్ టెక్స్ట్ బుక్ చదవాలి. చదివిన తర్వాత ఒక 4-5 సార్లు చదివిన తర్వాత సో అక్కడ ఇంపార్టెంట్ ఏరియా ఏది అనేటువంటిది మనకు తెలిసిపోతుంది. అప్పుడు మనం నోట్స్ రాయాలి తప్ప మనం ఏదో స్టార్టింగ్ రీడింగ్లోనే స్టార్టింగ్ ఒక్క రీడింగ్ ఇచ్చేటప్పుడే మనము ఎలాగా ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి రాయడానికి వెళ్తే ఏది ఇంపార్టెంట్ పాయింట్, ఏది అన్ఇంపార్టెంట్ పాయింట్ అనేటువంటిది మనకు తెలియడానికి ఛాన్స్ ఉండదు. ఓకే. సో అందుకోసం అని చెప్పి ఫస్ట్ ఒక 4-5 సార్లు మంచిగా టెక్స్ట్ బుక్ రీడింగ్ ఇచ్చిన తర్వాతే మనము ఈ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేటువంటివి నోట్ చేయడం అనేటువంటిది స్టార్ట్ చేయాలి. ఓకే. నేను బయాలజీ కూడా నేను టెక్స్ట్ బుక్ అనేటువంటిది ఎలాగ చదవాలి అనేటువంటి దాన్ని నేను బయాలజీ బుక్ ఎగ్జాంపుల్గా తీసుకొని చేశాను. అంటే నేను ఆ బయాలజీని ఎలాగ చదువుకున్నాను, సో ఎలాగ నేను దాంట్లో మంచి స్కోర్ చేయడానికి ఎక్కడెక్కడైతే నాకు ఎలా అయితే అది చదవడం అనేటువంటిది ఎలా చదివితే నాకు హెల్ప్ అయింది అనేటువంటిది నేను ఒక వీడియో చేసున్నాను. నేను ఎలా చదివాను అనేటువంటిది నా బుక్ చూపిస్తూ వీడియో చేశాను. అది ఎవరైనా చూడకపోతే ఒకసారి దాన్ని చూడండి. టెక్స్ట్ బుక్ ఎలా చదవాలి అనేటువంటిది మీకు కూడా ఒక క్లారిటీ అనేటువంటిది వస్తుంది. ఓకేనా? అండ్ అదే టెక్స్ట్ బుక్లో నాకు ఎక్కడెక్కడైతే నా డిఎస్సిలో బిట్స్ అనేటువంటివి పన్నాయి నేను అవి కూడా చూపిస్తూ చేశాను ఆ వీడియో. సో అది ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియో ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళేసి చూసేసేయండి. ఓకే. మనము ఈ సోషల్ దగ్గరకు వస్తే కనుక సో ఇలాగనమాట. ఫస్ట్ లెసన్లో నాకు ఇలాగ ఇంపార్టెంట్ అనిపించిన పాయింట్స్ అన్నీ కూడా నేను ఈ ఎడ్విన్ లూటిన్స్ కానివ్వండి, ఈ జేమ్స్ మిల్కి సంబంధించి అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్. అసలు ఈ జేమ్స్ మిల్కి సంబంధించి స్టేట్మెంట్స్లో కంపల్సరీ అడుగుతారు. అందుకే నేను ఇలాగ రాసుకున్నాను అనమాట. ఓకేనా? రైట్. ఇంకోటి మనకి కాలవర్గీకరణ ఉంటుంది కదా. సో జేమ్స్ మిల్ ప్రకారం ఎలా ఉంటుంది, మనకి పాశ్చాత్య దేశాల ప్రకారం ఎలా ఉంటుంది అనేటువంటిది సో ఇలాగా క్లియర్ కట్గా నేను ప్రతిదీ కూడా రాసుకున్నాను అనమాట. ఓకేనా? ఈ ఓన్లీ ఎయిత్ క్లాస్ టెక్స్ట్ బుక్ మాత్రమే ఇది. ఓకే. సో ఈ సెకండ్ లెసన్కి సంబంధించి సో ఇది ఒక పేజ్లో నాకు సరిపోయింది. చూడండి, ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా ఒక సింగిల్ పేజ్లో మనకి, అంటే మనం ఎప్పుడైనా ఫ్రీ టైంలో అలాగా ఉన్నప్పుడు దాన్ని ఒకసారి అలా చూస్తూ ఉన్నామంటే ఆ ఓవర్ వ్యూ అనేటువంటిది మనకి మన బ్రెయిన్లో ఫిక్స్ అవుతుంది. ఆ లెసన్కి సంబంధించి ఏమున్నాయి అసలు ఇంపార్టెంట్ పాయింట్స్ దాంట్లో అనేటువంటిది మనకి మంచిగా తెలుస్తుంది. ఓకే. సో ఇక్కడ చూస్తే ఇక్కడ మనకి ఫస్ట్ ఎవరెవరైతే మన కంట్రీకి వచ్చారో అది వరుసగా అనమాట. సో ఫస్ట్ ఇది మనకి పేరాగ్రాఫ్ రూపంలో ఉంటుంది టెక్స్ట్ బుక్లో. ఓకే. అది చదివిన తర్వాత మనం దీన్ని ఇలాగ రాసుకోవాలి. ఇలా రాసుకుంటే మనం ప్రతిసారి మొత్తం చదవకుండా ఇది ఒకసారి మనం ఇలాగ చూసామంటే మనకి అర్థమైపోతుంది. సో ఎవరెవరు ముందు వచ్చారు, ఎవరెవరు ఏంటి, ఎలాగా అనేటువంటిది. ఓకే. ఇక్కడ ఇయర్స్ కనుక చూస్తే ఇక్కడ చూడండి. సో ఏ ఇయర్లో ఏమేమి జరిగింది, సో ప్రతిదీ ఇలాగ క్లియర్ కట్గా రాసుకోవాలన్నమాట. సో ఇది ఎప్పుడు ఇలాగ క్లియర్ కట్గా రాసుకోవడం సాధ్యమవుతుంది అని అంటే మనకి ఎక్కువ సార్లు రివిజన్ అనేది అయిన తర్వాత మనం ఇంపార్టెంట్ పాయింట్స్ అనేటువంటివి నోట్ చేసుకోవాలి. సో ఇక్కడ ప్రతిదీ, సో ఇక్కడ చూడండి ఇయర్స్తో సహా నేను ప్రతిదీ ఇలాగ మెన్షన్ అయితే చేసుకున్నా. ఓకేనా? ఇక్కడ చూడండి. సో ఇక్కడికి సెకండ్ లెసన్ అనేది 1.5 పేజ్లో మనకి సరిపోయింది. మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ మనము థర్డ్ లెసన్కి వస్తే మనకి ఇక్కడ చూడండి. సో ఈ ముర్షిదాబాద్ కానీ కొంచెం చూద్దాం. రైట్. సో ఈ రైతువారి మహల్వారి పద్ధతులు అనేవి మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ కదా. సో స్టేట్మెంట్స్లో మనకి ఖచ్చితంగా అడుగుతారు. సో నేను ఎలాగ గుర్తుపెట్టుకున్నాను అనేటువంటిది ఇక్కడ చూడండి, చిన్న చిన్న హింట్స్ లాగా. సో హింట్స్ కూడా నేను ఇక్కడ ఇలాగ రాసుకున్నాను అనమాట. ఓకే. ఇలాగా హింట్స్ అలాగా రాసుకోవడము. సో ఇయర్స్ ఇవన్నీ కొంచెము అలా రౌండప్ చేసి పెట్టుకోవడము ఇంపార్టెంట్ అయిన వాటిని. సో ఇదనమాట, ఇదంతా మనకి థర్డ్ లెసన్కి సంబంధించి. ఓకే. ఈ ఒరిస్సాలో కోండులు. నెక్స్ట్ ఇక్కడ ఉంది
ఈ హజ్జీ ముల్లా అండ్ మెజిస్ట్రేట్ యాస్లే వీళ్ళంతా మనకి లెసన్‌లో వస్తారు కదా! సో, 25% ఎంత శాతము వాళ్ళు నీలిమందు అనేటువంటిది పండించాలి చేసుకున్న సట్టా ప్రకారము అనంటే మనకి ఈ 25% అనేటువంటిది ఇది వెరీ, వెరీ ఇంపార్టెంట్. రైతువారీ, మహల్వారీ పద్ధతులు చాలా చాలా ఇంపార్టెంట్ అవి. స్టేట్మెంట్స్‌లో అడగడానికి 100% ఛాన్స్ ఉండేటటువంటి ఏరియాస్. సో, ఈ బైగాల్ కానివ్వండి అండ్ ఇక్కడ ఎవరెవరు సో, ఎవరెవరు ఏమేమి జంతువులనైతే ఇక్కడ వాళ్ళు అది ఏమంటాం మనము వాళ్ళు ఒక్కొక్క పశువుల కాపరులుంటారు కదా! సో, అది పశువుల కాపరులు ఎవరెవరు ఏ ఏ జంతువులనైతే వాళ్ళు ఆహ్, పెంచుతా ఉంటారు అనేటువంటి దానికి సో, ఇక్కడ చూడండి నేను హింట్స్ అనేటువంటివి చిన్నగా ఇక్కడే రాసుకోవడం ఇలాగా. ఇలా అయితే నేను రాసుకున్నాను అనమాట. ఓకేనా? సో, నేను మీకు ఇది ఎందుకు చూపిస్తున్నాను అనంటే మీకు కూడా ఎలాగ రాసుకోవాలి ఒకవేళ షార్ట్ నోట్స్ గనుక రాసుకుంటే లాస్ట్ టైమ్‌లో రివిజన్‌కి అనేటువంటిది మీకు కొంచెం అవగాహన వస్తుంది అనేటువంటి ఉద్దేశంతోనే నేను ఇది చూపించడం అయితే జరుగుతుంది. ఓకేనా? సో, ఇక్కడ చూడండి ఇంపార్టెంట్ అని నాకు ఇది ఇంపార్టెంట్ అనిపించినది. ఇక్కడ ఇంపార్టెంట్ అని రాసుకోవడం. అలా రాసుకున్న వాటిని మనం ఇలా వేసుకుంటే పదే పదే మనం ఎక్కువ సార్లు వాటిని చూస్తాం. ఇక్కడ చూడు హింట్ చూడు నేను ఎలా రాసుకున్నానో చూడండి. ఓకేనా? సో, అక్కడ కొన్ని లెసన్స్ అయిపోయి ఉంటాయి. సో, సింగిల్ పేజే మనకి ఎక్కువ టైం ఏం పట్టదు. సో, ఇక్కడికొచ్చేసరికి మనకి ఇది మధ్యలో వచ్చింది. ఓకే. సో, ఇది పేజ్ బ్రేక్ అయిందేమో. ఇక్కడికొచ్చేసరికి మనకి ఫిఫ్త్ లెసన్ 1857 తిరుగుబాటు ఫిఫ్త్ లెసన్ కదా! సో, జనరల్ కానింగ్ ఈ మజా ప్రవాస్ అనేటువంటి బుక్ ఎవరు రాసారు? విష్ణు భట్ గాడ్సే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. ఓకే. అండ్ ఇక్కడ సుబేదార్ నుంచి సిపాయి నుంచి సుబేదార్ వరకు అనేటువంటి బుక్ ఎవరు రాసారు? సుబేదార్ సీతారాం పాండే. సో, వీళ్ళంతా మనకి చాలా ఇంపార్టెంట్ దీంట్లో. ఓకేనా? సో, ఎవరెవరు ఎక్కడెక్కడ యుద్ధం చేశారు? ఈ 1857 తిరుగుబాటులో ఒక్కొక్కరు ఒక్కో చోట తిరుగుబాటు చేసుంటారు. సో, వాళ్ళందరిని రాసుకోవడం ఇలాగా ఈజీగా తొందరగా మనకి గుర్తుండేలాగా. ఓకే. సో, మనకి ఇక్కడ చూస్తే ఇక్కడ కొన్ని అనమాట. ఈ సిక్కా అంటే ఏంటి? పైక్స్ అంటే ఏంటి? ఈ కుర్దానా ఇక్కడ ఓకే. కుర్దా అంటే ఏంటి? సో, ఇవన్నీ మనము నీట్‌గా రాసుకోవాలి. సో, ఇక్కడి వరకి నాకు ఏమైంది? ఫిఫ్త్ క్లాస్ అయింది. సో, ఇక్కడ నుంచి మళ్ళా నేను సిక్స్త్ క్లాస్ అయితే సో, ఇక్కడ నేను ఏ రోజు రాసుకుంటున్నాను అనేటువంటిది డేట్ కూడా మెన్షన్ చేసుకున్నా చూడండి. ఓకే. సో, అలాగనమాట. ఇక్కడ సిక్స్త్ క్లాస్ అనేది ఇక్కడ స్టార్ట్ అయింది. సో, ఇక్కడ చూడు కొంచెం జూమ్ చేస్తా. ఇక్కడ ఈ సిక్స్త్ క్లాస్‌లో మనకి అన్ని వస్త్రాలకు సంబంధించి ఉంటుంది కదా! ఏ ఏ ఊర్లలో ఆ వస్త్రాలు అనేటువంటివి వాళ్ళు ఉత్పత్తి చేస్తారనేటువంటిది చూడు. ఇక్కడ నేను ఇలాగా చిన్నగా షార్ట్‌గా బొమ్మలేసుకొని ఇండియా మ్యాప్ ఎక్కడెక్కడ ఆ ప్లేస్ అనేటువంటిది సో, ఇలాగనమాట. సింపుల్‌గా ఇలాగ మ్యాప్ ఏసేసుకోవడము ఇలాగా. సో, అవి ఎక్కడెక్కడ ప్లేసెస్ అనేటువంటిది నేను అక్కడ మార్క్ చేసుకోవడము. సో, ఇక్కడ చూడు ఎలా చేసుకున్నాను అనేటువంటిది. సో, చదివేటప్పుడు మనం ఈ విధంగా చదివితేనే మనం ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా? సో, ఈ కాలికో చట్టము. సో, ఇవన్నీ నేను క్లియర్ కట్‌గా అయితే సో, ఇలాగ రాసుకున్నాను అనమాట. ఓకే. ఇక్కడ మనకి సెవెంత్ క్లాస్ అయితే నాకు ఇక్కడ స్టార్ట్ అయింది. సో, సిక్స్త్ క్లాస్ అనేటువంటిది ఇక్కడి వరకు వచ్చింది నాకు. ఓకే. సో, అంతా కలిపిన ఒక 1 పేజ్, 1 ½ పేజ్ అంతే. సో, మొత్తము చదివిన తర్వాత ఇక్కడ అంతా ఒక ఓవర్‌వ్యూ గనుక మనం ఇచ్చుకున్నామంటే సో, మనకి సింపుల్‌గా అది అర్థమవుతుందనమాట. తొందరగా మనకి రివిజన్ అనేటువంటిది అయిపోతుంది. ఎక్కువ సార్లు రివిజన్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో, ఇక్కడ చూడు ఇది సెవెంత్ లెసన్‌కి సంబంధించినటువంటిది. సో, ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఇది ఎయిత్ లెసన్ అనమాట. మహిళలు కుల సంస్కరణలో చూడు వెరీ వెరీ ఇంపార్టెంట్ అసలు చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి ఇందులో. చాలా మంది ఉంటారనమాట. సో, ప్రతీదీ మనం ఇలాగా క్లియర్ కట్‌గా అయితే రాసుకోవాలి. సో, ఇది ఎయిత్ లెసన్ వరకు అయితే నేను ఇవి జస్ట్ పేపర్స్‌లో రాసాను. అందుకోసం అని చెప్పి ఇది మిగతా 9థ్, 10థ్ లెసన్స్‌కి సంబంధించినటువంటి ఆ పేపర్స్ నాకు కనిపించలేదు ఎక్కడున్నాయో అవి. సో, నేను అందుకోసమని ఇంతవరకు దొరికింటే నేను ఇంతవరకు దీన్ని పీడీఎఫ్ చేసుంచాను. సో, ఇది నేను రాసుకున్నటువంటి ప్రకారంగా అయితే. సో, ఇది మీకు హెల్ప్‌ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఓకేనా? మీకు ఇది ఒకవేళ పీడీఎఫ్ కావాలంటే నాకు ఇక్కడ కామెంట్ చేయండి. రైట్? కావాలన్న వారికి ఎంతమందికి అవసరం అనుకుంటే నేను దాన్ని బట్టి ఇది అవైలబుల్‌గా ఉంచుతాను మీకు. లేదంటే నేను మన వాట్సాప్ ఛానెల్‌లో కానీ నేను దీన్ని షేర్ చేస్తాను. ఓకేనా? రైట్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. వీడియోనైతే చివరి వరకు చూసి లైక్ చేయండి. ఓకే. రైట్.